ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న భుజంగరావులను సస్పెండ్ చేసింది పోలీస్ శాఖ. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు డీజీపీ రవిగుప్తా. ప్రస్తుతం బంజారాహిల్స్ పీఎస్ లో అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న భుజంగరావులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు విచారణ అధికారులు. మరో ఇద్దరు సీఐలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కీలక నిందితుడు రాధాకిషన్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు కూపీలాగుతున్నారు. ఇద్దరు నిందితుల చాటింగ్ వివరాలను పరిశీలించారు. త్వరలోనే రాజకీయ నేతలకు కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తిరుపతన్న భుజంగరావులపై సస్పెన్షన్ వేటు వేసింది పోలీస్ శాఖ. మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, ట్యాపింగ్ కేసులో పోలీసుల చర్యలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త సంచలనం వెలుగు చూస్తూ ఉంది. అయితే ఇప్పటివరకు చూసినట్టయితే ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినటువంటి అడిషనల్ ఎస్పీలైనటువంటి భుజంగరావు అదేవిధంగా తిరుపతన్నలను సస్పెండ్ చేస్తూ డీజీపీ రవిగుప్తా నేతృత్వంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే మనం చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారంలో మొత్తం తీగలాగితే డొంక కదిలినట్టుగా పోలీస్ శాఖలో ఒక్కొక్కరికి పేర్లు వెలుగు చూస్తున్నాయి. అప్పుడున్నటువంటి ఎస్ఐబిగా చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు A1గా ఉన్నారు. ఆ తర్వాత చూసినట్టయితే ప్రణీత్ రావు A2 గాను, అదేవిధంగా భుజంగరావు, తర్వాత తిరుపతన్న పేర్లుతో పాటుగాను గట్టుమల్లు పేర్లు ఇవన్నీ కూడా వెలుగులోకి రావడం జరిగింది. మరో ప్రైవేట్ వ్యక్తి కూడా ఉన్నారు. మొత్తం చూసినట్టయితే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీరిపైన అప్పుడున్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా చాలా వరకు వీరికి ఉన్నటువంటి విధులను పూర్తిగా దుర్వినియోగం చేయడము, అదేవిధంగా పర్సనల్గా అంటే వ్యక్తిగతంగా ఇతరులకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాపింగ్ చేస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యవహారంలో ఇప్పటికే అడిషనల్ ఎస్పీ అయినటువంటి భుజంగరావు అదేవిధంగా తిరుపతన్నలు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళను రెండో రోజు ఇవాళ విచారణకు కస్టడీలో తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తం మీద చూసినట్టయితే పోలీస్ శాఖలో ఎవరైనా అవినీతి కానీ ఆరోపణలు ఎదుర్కొని అదేవిధంగా రిమాండ్కి వెళ్ళడం కానీ అదేవిధంగా కస్టడీలో 24 రోజులు గడిస్తే మొత్తం మీద వారిపైన శాఖపరమైనటువంటి మొత్తం వేటు వేస్తుంటారు. ఇలాంటి క్రమంలోనే తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఈ ఇద్దరు తిరుపతన్న అదేవిధంగా భుజంగరావు పైన కూడా సస్పెన్షన్ జారీ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపున చూసినట్టయితే మొత్తం ఈ రెండో రోజు సంబంధించినటువంటి కస్టడీ విచారణలో చూసినట్టయితే ఏదైతే మొన్న అరెస్ట్ అయినటువంటి ఎక్స్ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ ఆధారంగా కూడా మొత్తం ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా వరకు సెన్సేషన్కు సంబంధించినటువంటి విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. రాధాకిషన్ రావును అరెస్ట్ చేసి మొత్తం మీద ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని మాత్రం పోలీసులు రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఈ రికార్డ్ చేసినటువంటి సందర్భంలో చూసినట్టయితే రాధాకిషన్ రావు అప్పుడున్నటువంటి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసు వాహనంలోనే మొత్తం పెద్ద ఎత్తున డబ్బులను తరలించినట్టుగా ఆ కన్ఫెషన్ సంబంధించినటువంటి రిపోర్టు వెలుగులోకి రావడం జరిగింది. మొత్తం ఈ వ్యవహారం అంతా వరకు చాలా వరకు ఈ కేసు వ్యవహారం మొత్తం రాజకీయకు సంబంధించినటువంటి వారికి కూడా మరికొంతమందికి నోటీసులు వెళ్ళనున్నాయి. ఇప్పటి వరకు ఈ అధికారులు కావచ్చు అంటే రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ కావచ్చు అదేవిధంగా భుజంగరావును రెండో రోజు విచారిస్తున్నటువంటి వ్యవహారంలో మొత్తం దర్యాప్తులో దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు అన్నిటి కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినటువంటి A2గా ఉన్నటువంటి ప్రణీత్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ ఆధారంగా తీగలాగితే డొంక కదిలినట్టుగా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ శాఖలో కీగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి పోలీసులు ఎక్కడెక్కడి నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి డివైజులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతిపక్షం సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వ్యక్తిగత సంభాషణలు కావచ్చు వారికి సంబంధించినటువంటి కదలికలను కూడా ఏ విధంగా ట్యాప్ చేశారు. ఆ తర్వాత అంతేకాకుండా అధికార దుర్వినియోగం చేస్తూ కొంతమంది వ్యాపారులను బెదిరించి పెద్ద ఎత్తున హవాలాకు సంబంధించినటువంటి రాకెట్ను ఛేదించి వాళ్ళ నుంచి కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలను వీళ్ళు వసూలు చేశారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా అప్పుడున్నటువంటి ప్రభుత్వ హయాంలో పోలీసు వాహనాల్లోనే డబ్బులు తరలించామని చెప్పడం ఎక్స్ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ తోటి ఒక్కసారిగా ఈ కేసులు చాలా వరకు సంచలనంకి ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పొచ్చు. ఇప్పుడు రెండో రోజు అంటే కస్టడీలో ఉన్నటువంటి భుజంగరావు తిరుపతన్నలను ఈ మొత్తం మీద 5 రోజులు కస్టడీకి ఇచ్చారు. ఈరోజు రెండో రోజు విచారణ పూర్తవుతుంది. మరో 3 రోజుల పాటుగా వీళ్ళు విచారణలో
అధికారులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం వీరి నుంచి కూడా చాలా వరకు మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడి నుంచి డివైజులు కొనుగోలు చేశారు, అదేవిధంగా దీనికి కన్సల్టెంట్గా ఉన్నటువంటి రవిపాల్కి సంబంధించినటువంటి నేతృత్వంలో మొత్తం ఈ వ్యవహారం అంతా ఎక్కడి నుంచి నడిపారు, ఏ జిల్లా నుంచి వెళ్ళి కూడా ఈ సర్వర్లు స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారనే విషయాలను ఇప్పటికే వారు ఇచ్చినటువంటి కన్ఫెషన్ ద్వారా కూడా మొత్తం వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మరింత లోతు విచారణకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు అప్పుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో ఏ రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది నడిపారనే విషయాన్ని మొత్తం ఎవిడెన్స్లను అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు రికార్డ్ చేయడం జరుగుతుంది. చాలా సీరియస్ ఫ్రాడ్ సంబంధించినటువంటి ఈ కేసు చూసినట్టయితే టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అనుమతులన్నింటినీ నియమ నిబంధనలన్నింటిని కూడా పూర్తిగా వీళ్ళు బేఖాతరు చేస్తూ ఇతరులకు సంబంధించినటువంటి ప్రతిపక్ష నేతలు కావచ్చు, అదేవిధంగా వ్యాపారులను కావచ్చు, వాళ్ళు ఏదైతే టార్గెట్ సంబంధించి రీచ్ కావాలనుకున్నారో వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని అంతా కూడా వీళ్ళు దొంగలించి ఆ తర్వాత సర్వర్లో పెట్టి మొత్తం మీద కాపీ చేసి మొత్తానికి డిసెంబర్లో గత ఎలక్షన్ ఫలితాలు వస్తున్నటువంటి క్రమంలోనే మొత్తం ఆ ఎవిడెన్స్లు అన్నింటిని కూడా ప్రణీత్ రావు మొత్తం ముక్కలుగా కట్ చేసి ధ్వంసం చేసి సాక్ష్యాధారాలను అన్నింటిని కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. ఆ తర్వాత మొత్తం ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో ప్రణీత్ రావు అరెస్ట్ అయిన తర్వాత మొత్తం గత ప్రభుత్వం సంబంధించిన హయాంలో పోలీస్ శాఖలో ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారు, ఏ రకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని దుర్వినియోగం చేశారనే విషయంపైన ఇప్పటికే మొత్తం తెలంగాణ డీజీపీ అయినటువంటి రవిగుప్తా దీనిపైన ఎంక్వైరీ చేశారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా పోలీసు రిమాండ్ ఆ తర్వాత కస్టడీలో కొనసాగినటువంటి క్రమంలో శాఖపరమైనటువంటి వీళ్ళకు వేటు వేయడం జరిగింది. సస్పెండ్ జారీ చేస్తూ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అపర్ణ. రైట్, థ్యాంక్ యూ ధనరాజ్.